తా అనేటువంటి పేరు ఇస్తే వాళ్ళు పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతాం. దేవత అని ఒక సినిమా ఉంది, దానిలో శ్రీదేవి పేరు ఒక తా, అదే జయప్రద పేరు జానకి. సోహన్ బాబు శ్రీదేవి పెళ్లి చేసుకుందాం అనుకొని శ్రీదేవి మోహన్ బాబుని మర్డర్ చేసి జైలుకి వెళ్తే ఆయన జానకిని చేసుకొని ఎంజాయ్ చేస్తుంటాడు హాయిగా. అంటే ఎక్కడ ఏ ప్లేస్లో స్వాతి అని ఒక సినిమా వచ్చింది సుహాసిని గారు, మొగుడు వదిలేయడం, మొగుడు కలవడం, మళ్ళీ మొగుడు వదిలేయడం, మొగుడు కలవడం, ఇదే స్టోరీ నడుస్తూ ఉండిద్ది. అంటే నేను అనేది ఏంటంటే ఇన్ని పేర్లు ఉండగా అలాంటి నెగిటివ్ పేర్లు మనకెందుకు? ఆ పేర్లు తీసుకోకుండా మంచి పేర్లతో పిలిపించుకొని మంచిగా చేసుకుంటే దానిలో నెగిటివ్ కనిపిస్తుంది. హిస్టరీలో కూడా ముంతాజ్నే ఇబ్బంది పడింది. ఇలా హిస్టరీ కనిపిస్తున్నప్పుడు ఆ పేర్లు వాడుకోకుండా మంచి పేర్లు వాడుకొని మంచిగా చేసుకుంటే లైఫ్ ఆనందంగా ఉంటుంది. ఇక్కడ కొంతమంది న్యూమరాలజిస్టులు మగపిల్లలకు ఉండొచ్చు అంటున్నారు. మగపిల్లలకు కాదు, ఆడపిల్లలకు కాదు, ఇంకో పిల్లలకు కాదు, ఏ పిల్లలకైనా పేరులో తాగుడితో ముందు కానీ మధ్యలో కానీ చివరి కానీ ఎక్కడ ఏ ప్లేస్లో తాగుడితో ఉన్నా తన్నులు తినాల్సిందే, ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సిందే. కార్తీక్ అని మేము సుబ్రహ్మణ్య స్వామిని మొక్కున్నామండి. కార్తీక్ సుబ్రహ్మణ్య స్వామిని మొక్కున్నారు కదా, షణ్ముఖన్నా సుబ్రహ్మణ్య స్వామినమ్మా. పిల్లల్ని ఇబ్బంది పెట్టమాకండి.